ఏ పిల్ల చేతుల మీదుగానే మొత్తం జరిపిస్తా. ఏ గీత రైట. ఈ ఉంగరాలు తీసుకో. నా చేతుల మీద కానీ అతని పెళ్లి జరిపిస్తాను. తీసుకో. అబ్బాయి చేతికిచ్చి తొడిగించు, అమ్మాయి చేతికిచ్చి తొడిగించు. అలాగా చెలాయ్, ముందు పెద్దోడు తాంబూలాలు మార్చుకోవాలా? అవును కదన్నా. ఆనందంలో నేనంతా కన్ఫ్యూజ్ అయిపోయినా. ఏమయ్యా, దా తాంబూలం పట్టుకో. వదినా, మీరు కూడా తాంబూలాలు తీసుకోండి. తీసుకో. ఇప్పుడు మార్చుకోమని ఉంగరాలు. ఆ, ఆ, ఇవ్వు. ఎల్లు గోవిందం.
గీత నువ్వు సూపర్ అమ్మే. ఎన్నాళ్ళు ఈడికి చాలా సంబంధాలు చూసినాను గాని ఏది సెట్ గాలా. కాని నువ్వొచ్చి అడుగు పెట్టినావు, ఏ సంబంధం ఖాయమైపోయిండది. నీ చేతుల మీదుగానే ఉంగరాలు తొడిగించేసిన. బ్రహ్మాండం గదా. ఆనందంగా ఉండదా నీకు? ఏంది అన్ని ఆ పిల్లని అడుగుతున్నారు మీరు? ఆ ముఖ్యమైన వ్యక్తేలే. పెండ్లంతా ఈ పిల్ల చేతుల మీదుగానే జరిగేటప్పుడు కనుక్కోవాలి కదా. కరెక్టే కరెక్టే. అమ్మే, పెళ్లిలో అస్సలు తేడా రాకూడదు, అర్థమైందా? లోటుపాట్లుంటే మాత్రం నేను అస్సలు భరించలేను. అన్ని సరిగ్గానే చేస్తుందిలేండి, ఇబ్బంది లేదు. ఆ సరే వదినా, అంతా బాగానే జరిగిండది. ఇక మేం బయలుదేరతాం. అరే ఉండండి వదినా, తినేసిపోదురు. ఇప్పుడు కాదులే వదినా, నిశ్చితార్థం ఎవరిని పిలవకుండా చేసుకున్నాం. నిశ్చితార్థం గురించి మళ్ళీ అందరికి తెలియజేయాలి కదా. అప్పుడు ఓ పూట ఇంత ఏర్పాటు చేసి పిలవండి. ఇట్టా సింపుల్ గా ఉంటే ఎట్టా? అంతా బాగా జరగాలి కదా. అట్నే కాని అలాగే చేద్దాం. మరి మేము పోయి వస్తాం. మంచిది. వస్తామండి. ఏమయ్యా, బండాపు. అమ్మీ, నువ్వు నడుచుకునేళ్ళా, దిగో. నువ్వు పోనీ. అసలు ఎవరు ఇంత దాకా పోతుందని అస్సలు అనుకోలేదురా. ఏదో పెళ్లి చూపులు తీసుకుపోతుండారు, నువ్వు ఏదో విధంగా ఆ పెళ్లి చూపులు తప్పిస్తావు అనుకున్నాను రా. కానీ ఇట్ట అవుద్దని అస్సలు అనుకోలే. అవునరా, ఈ విధంగా అవుతుందని నేను కూడా ఏమాత్రం ఊహించలా. అమ్మ ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేసినట్టుండదు. నడుపుడా రే, ఆపరా రే 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 నా మాట రే రే నా మాట ప్లీజ్ రా, రే రచ్చ చేయమాకరా ప్లీజ్ రా. మరేం చేయాలనా? అమ్మ వచ్చిందంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇంకేనా ప్రాబ్లం ఏదా? అయిపోయింది. నా జీవితం అందరూ కలిసి నాశనం చేసేస్తున్నారు. రే నువ్వు అరమాకరా, గమనుండ్రా. నీకేం చెప్పాలో ఎట్ట చెప్పాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా. కానీ నువ్వు ఇంత పెద్ద సమస్యలు పడిపోతే నేను అస్సలు అనుకోలేదురా.
అరే 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 నా మాట ఏంట్రా ప్లీజ్ రా అరే ప్లీజ్ ప్లీజ్ రా అరే 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 నా మాట ఏంట్రా నడపరా అరే 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 చెప్పేదేంట్రా అరే ప్లీజ్ రా అరే ఇందా తాగరా. అన్నా ఏం చేస్తున్నావు నువ్వు? గమ్మునుండ్రా. వీడికి ఏం చెప్తావు నువ్వు? నిద్ర పడుతుందా ఈ రాత్రికి? వీడి కనీసం మనశ్శాంతిగా లేకపోయినా పిచ్చాడు అవ్వకుండా నిద్రపోవాలంటే ఇది తప్పదు. అరే నడుపుడా ఊరుకోరా. నేను ఎవరికి ఏం ద్రోహం చేసినాను రా? అసలు నేను ఎవరికైనా చెడు తలపెట్టుంటానా? నాకే ఎందుకు ఇట్లా జరుగుతున్నది? నేను నాకు నచ్చిన జీవితం కోరుకోవడం కూడా తప్పేనా? అమ్మ పెళ్లి చూపులు కానీ తీసుకుపోయి చివరి నిమిషంలో ఉంగరాలు మార్పించింది. ఇది న్యాయం అని ఎవరు అడగలేదు, నేను అడగలేకపోయాను, మీరు కూడా అడగలేకపోయారు. అమ్మ ప్రాణాలకి ఏమైనా అవుతుందేమో, ఆవిడేమైనా చేసేసుకుంటుందేమోనని భయం. ఆమెకిచ్చిన మాట ఓ పక్క, ఇంకోవైపు అసలు వీటన్నిటికంటే ముఖ్యంగా ఆ నిమిషం నేను షాక్లో ఉండిపోయాను. ఆ గౌతమి నా స్నేహితురాలని, తనకి నా సమస్య ఏంటో చెప్తే నాకు సపోర్ట్ చేసి నేనంటే ఇష్టం లేదని చెప్పేస్తుంది. ఆ పెళ్లి చూపుల్ని అంతటితోటి క్యాన్సిల్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసి వెళ్ళి ఆ విషయం చెప్పాను. చెప్పేటప్పుడు అన్నిటికీ సరే అందరా నాకే సపోర్ట్ చేస్తానంది. చివరి కిందకు వచ్చేసరికి తనకి నేను ఇష్టం అని ప్లేట్ ఫిరాయించింది. రే నడుపుడా, ఆ పిల్ల చేసింది నమ్మక ద్రోహం రా. అట్లాంటి పిల్లని ఊరికి వదలకూడదురా. స్నేహంలో మాట మీద నిలవని పిల్ల అదేం పిల్లరా? ఈ విషయం అమ్మతో చెప్పే వెంటనే క్యాన్సిల్ చేసేద్దాం ఈ పెళ్ళే. రే మెంటల్ నాయాలా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోయి అమ్మకి చెప్తావా? అమ్మ గోవింద్ గడి మాదిరిగా బాధపడుతున్నాడు, నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదని ఆ పిల్లతో చెప్పమంటే ఆ పిల్ల ఇష్టమని చెప్పింది. ఇట్ట మాట మీద నిలబడిన పిల్ల ఈ ఇంటి కోళ్ళు ఎట్ట అవుతుందని చెప్తావా? బుద్ధి లేని గాడిద, చచ్చు సలహాలు ఏమాక. నువ్విచ్చే మాత్రం మంచి సలహాలా? రే రే ఆ పిల్లకు బుద్ధి వచ్చే మాదిరిగా ఏదోటి చెయ్యాలరా. ముందు ఆ పిల్లకు ఫోన్ చేసి ఇట్ట స్నేహంలో ద్రోహం చేస్తావా, మాటిచ్చి కొంప కూలుస్తావా అని 4 మాట్లాడి కడిగి పాడే. నా దగ్గర తన నంబర్ లేదురా. సరే వదిలే, ఆ సంగతి రేపు ఆలోచిద్దాం. కానీ ఒకట్రా, ఇక ఆ గీతావారం అంతా మర్చిపోయి ఈ పెళ్ళికి ప్రిపేర్ అయ్యేదే బెస్ట్ అనుకుంటా. ఎందుకంటే ఇదే జరిగేటట్టుగా ఉండదు. నో, ఇంకో మాట అన్నావంట బాగుండదు చెప్తున్నా. రేయ్ నీ వాస్తవం చెప్తున్నాను రా, కోప్పడమాక. అన్నో ఏందనా ఈ మధ్య డబుల్ గేమ్లు ఆడుతూ ఉండవు ఏంటి కథ? ఓ తూరు అటు మాట్లాడతావు, తూరు ఇటు మాట్లాడతావు. రేయ్ నేను నిజాలు మాట్లాడుతున్నారా, అది మీకు డబుల్ గేమ్లా అనిపిస్తే అట్ట? వీళ్ళిద్దరు ఉంగరాలు మార్చుకున్నాక చేయగలిగేదే ఉంది. అన్నో నువ్వు గమ్మునున్నా. గీత ఒకే ఒక మాట నన్ను ప్రేమిస్తున్నానని, తన మనసులో నేను ఉండానని ఒక మాట చెప్పుంటే నేను ఏమైనా చేస్తుండేవాడిని. కానీ చెప్పట్లేదే. గీత నా బాధ తెలుస్తున్నదా? బాబా కిచెన్లో నిలబడితే ఈ మధ్య బాగా నీరసం వచ్చేస్తోంది. బా ఏ ఉక్కపోతో ఏంటో. ఏం సామి, ఏం ఆలోచన? ఏముందమ్మా, గీత గురించే నా ఆలోచన అంతా.
గీతకెక్కువ భారమైపోయింది అనుకుంటా ఉండా. ఇంతకుముందు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండే పిల్ల ఇప్పుడు దిగులుగా ఉంటా ఉంది. గీతకి ఈ ఇంటి కష్టం మాత్రమే కాదు సామి, మనసులో కూడా ఏదో ఉంది సామి. అది బయటికి చెప్పట్లేదు. మొన్నంతా కూడా అడిగాం, ఒక్క మాటైనా చెప్పిందా? ఏం చేసేది సామి? అవును, ఇంతకుముందు మనసు బాగోకపోయినా మాట్లాడకుండా గమ్మునే ఉన్నా ఏదో ఒక మాట అంటూ మనల్ని పలకరించేది. గొడవ పెట్టుకుంటూ అయినా మనుషులతో మాట్లాడుతుండేది. అసలిప్పుడు మనతో ఎక్కడ మాట్లాడుతోంది? దాని బాధేందో, దాని దిగులేందో, దాని ఆలోచనేందో ఏమీ అర్థం కావడంలే. హలో అమ్మా, ఏం చేస్తున్నారు? పూరి ఏది? పూరి! అందరితో కూర్చుని మాట్లాడి చాలా రోజులయ్యాయి. ఫస్ట్ నాకేదైనా స్వీట్ తినాలనుంది. అమ్మా, ఏమైనా చేసి పెడతావా? ఏయ్, నిజంగా నువ్వే అడుగుతుండావా? ఏ, నేను కాకుండా నా డూపొచ్చి అడుగుతుందా ఇక్కడ? అది కాదమ్మా, 4-5 రోజులుగా నువ్వసలు మామూలుగానే లేవు. అందుకే ఇప్పుడు స్వీట్ అడుగుతా ఉండా. ఆ స్వీట్ సంగతి చూస్తావా? ఆల్రెడీ రసగుల్లా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుండా. అవునా? థ్యాంక్ యూ అమ్మా. అప్పా ఉండండి, పోయి రసగుల్లాలు తెస్తా అందరికి. ఏ పూరి, వచ్చావా? రారా, అమ్మ రసగుల్లా చేసిందంట, తీసుకొస్తా. ఏంపా అట్ట చూస్తా ఉండావు? నిన్నెట్టా చూస్తా ఉంటే కడుపు నిండిపోతా ఉంటదమ్మా. అంతకుముందు ఇట్నే మామూలుగా ఉండేదానివి. ఇప్పుడేమో సడన్గా మాట మంతి లేకుండా నీలో నువ్వే బాధపడిపోతా ఉంటే నీకేమైందోనని మాకు మనసులా లేదమ్మా. నీ గురించే మా బాధంతా. అప్పా, అలాంటిదేం లేదు. ఇప్పుడు నేను బానే ఉన్నాను కదా, తిను. అసలు నీ మనసులో ఏదో పెట్టుకుని బాధపడుతోండావు, అది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే ఏ కష్టానికి నువ్వంత సులువుగా భయపడే మనిషివో, బాధపడే మనిషివో కాదు. నిన్ను మనసులో ఏదో విషయం బాధ పెడతా ఉంది. ఏంటది? పాటి, నీకు వయసైపోయి చాతుస్తం ఎక్కువైపోయి నన్ను చంపుతున్నావు. అట్టంతా ఏం లేదు. ఏం మనిషి ఒకే రకంగా ఉంటారా? అప్పుడప్పుడు కొంచెం చేంజ్ అవుతారు. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలా అని చూస్తున్నాను. వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువైపోయి ఉండదు కదా, అందువల్ల. అంతా సరైపోతుంది గాని ముందు మీరు తినండి. అమ్మా, తీసుకో. హలో, ఏంటే నువ్వు నీ ఆలోచనలు? నువ్విక్క నుంచి ఇలా ఆలోచిస్తూ దిగులుగా ఉన్నావంటే చెంప పగలు కొట్టేస్తా చెప్తా ఉండా. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలా అని చూస్తున్నాను. వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువైపోయి ఉండదు కదా, అందువల్ల. అంతా సరైపోతుంది గాని ముందు మీరు తినండి. అమ్మా, తీసుకో. హలో, ఏంటే నువ్వు నీ ఆలోచనలు? నువ్విక్క నుంచి ఇలా ఆలోచిస్తూ దిగులుగా ఉన్నావంటే చెంప పగలు కొట్టేస్తా చెప్తా ఉండా. అర్థమైందా? పార్టీ, నీకు షుగర్ ఉన్నా సర్లే పోతే పోయిందిలే అని ఈరోజు 2 రసగుల్లాలో ఎక్కువ ఇస్తా ఉండా. బతికినంతకాలం బాగా తినే.